నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్రుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఆదిత్యాది నవగ్రహాలకు తలుస్తూ ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే మనం ఈ మాసం గోచార ఫలితాలను తెలుసుకుందాం. మార్చ్ 2026 గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఈ మార్చికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సగం మాసం వరకు సనాతన ధర్మంలో మనం చెప్పుకున్నటువంటి మన పండగ, మన తొలి సంవత్సరాది ఏదైతే ఉందో, తొలి ఉగాది ఏదైతే ఉందో అక్కడి నుండి చెప్పుకోవాల్సినటువంటి పంచాంగం, అక్కడి నుండి వినవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మార్చి మాసానికి వచ్చేసరికి ఒక 15 రోజుల వరకు దాదాపుగా 19వ తారీఖు ఉగాది వస్తుంది కాబట్టి అక్కడి వరకు విశ్వావసు నామ సంవత్సర ఫలితాల్లో ఉండి ఆ తర్వాత మనకి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇది కాస్త 2 అంటే కొత్త పాత 2 సంవత్సరాలను కలుపుతూ ఉన్నటువంటి మాసంగా మనం మార్చి మాసాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఈ మాసానికి కనుక గోచార ఫలితాలను తెలుసుకునేటప్పుడు అసలు గోచారంలో మనకు ఉండవలసినటువంటి గ్రహస్థితి ఈ మాసంలో మరి ఎలా ఉంది, ప్రారంభంలో ఎలా ఉంది, చివరిలో ఏదైనా మార్పు ఉందా అని కనుక చూసినట్టయితే ముందుగా ఇందులో మనకి కుంభరాశిలో మొన్నటి వరకు మనకు తెలుసు అధిక గ్రహాలు అక్కడ ఉన్నటువంటి సంగతి. 15 వరకు రవి అందులోనే ఉంటాడు, రాహు అక్కడే ఉన్నాడు, కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇక మీనరాశిలోకి వస్తే మరి మీనరాశిలో మనకి శుక్రుడు, శని ఇద్దరు అక్కడ ఉంటారు. మనకి గ్రహాల తేడా కూడా మనకు కనిపిస్తుంది. శుక్రగ్రహానికి వచ్చేసరికి ఆయనకు ఉచ్చస్థానమైనటువంటి స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇక గురువు మిథునంలో ఉంటాడు. ఇది మనకు కనపడుతుంటే ఇక మరొక గ్రహం కేతు సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయని. చంద్రుడు ప్రారంభంలో అయితే మనకి కర్కాటకంలోనే ప్రారంభమవుతాడు. సరే, మరి ఈ రకంగా ఉన్నటువంటి గ్రహాలు ఇలా ఉన్నప్పుడు మరి ఒక్కొక్క అంటే 12 రాశుల వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఈ గోచార ఫలితం వల్ల ఈ నెల రోజులు ఈ మాసం అంతా కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పరిహారాలు ఏంటి, లేదా మనం ఉన్నటువంటి అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మనం ఇంకా అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులేంటి, ఇలా మనం చూసుకోవడానికి. నిజంగా జాతకంలో చెప్పినట్టు జరుగుతుందా? అసలు జాతకాలు ఇంతమంది చెప్తున్నారు, మరి అందరి జీవితాలు చూస్తే బయట ఇలా ఉన్నాయి అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. నిజానికి జాతకం అంటే జాతకం మనకు తెలుసు కాబట్టి ఈ జాతకంలో జరిగినట్టు ఇలాగే జరుగుతుందని జన్మ జాతకం వల్ల కానీ మీరు గోచార రీత్యా కానీ నిజంగా చెప్పడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు, అది నిజమైనటువంటిది కాదు. ఎందుకు అంటే మనకు గోచార ఫలితం ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోవడానికి ఓ సహాయం చేసేటువంటిది, ఆ కష్టాన్ని తప్పుకొని కొద్దిగా ముందుకు వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఒక చేయూతనిచ్చేటువంటి ఒక మార్గదర్శనం చేసేటువంటిదే. అలాగా జాతకం కూడా అంతే. మనం ముందు తెలుసుకోవడం ఎందుకు అంటే ఈ కష్టం రాబోతుంది కాబట్టి ఇలా ఉండకండి. ఆ కష్టం ఎందుకు వస్తుంది? నీ దురుస్తనం వల్ల రావచ్చు, లేదు కుజుడు ఉన్నాడు కాబట్టి నీ తొందరపాటుతనంలో రావచ్చు. ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ తొందరపాటును తగ్గించుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం, ఈ విషయాల వల్ల ఉంటుంది. కాబట్టి జాతకం అనేది ప్రతి మాసం తెలుసుకోవాల్సిందే. గోచార రీత్యా ఎలాంటి మార్పులు ఉన్నాయి, మనం ఏం మార్పులు తర్వాత ఏ రకంగా ఏ దేవతానుగ్రహం కావాలి మనకు, ఏ గ్రహానుగ్రహం కావాలి అన్నది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అలా మరి ఈ మార్చి మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో నెమ్మదిగా చూద్దాం. మేషరాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఈ మాసానికంటే కాస్త మిశ్రమ ఫలితాలనే చెప్పాలి. ఎందుకు అంటే ఒక రకంగా ఏదెట్లా ఉన్నా, ఏ గ్రహాలు మారినా, ఏం చేసినా ఒకటి మనం శని ప్రభావంలో అయితే ఉన్నాం. ఏళ్ళనాటి శనిలో ఉన్నటువంటి కాలం కనుక ఏదైనా సరే కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రతీది కూడా ఓర్పుతో, నేర్పుతో చేయాల్సినటువంటి స్థితే ఉంటుంది. ఈ రెండిటికి కూడా ఓర్పు, నేర్పు ఉన్నట్టయితే
మీ మెంటల్ స్టేటస్‌ని సరిగ్గా పెట్టుకోగలుగుతారు. అలా ఉండడం కోసం ఏ పని చేసినా ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయాలి. మిగతా గ్రహాలన్నీ గనుక చూస్తే అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. అనుకున్న పనులు ఏదైనా సరే కొంచెం ఓపికగా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తే ప్రతి పనిని కూడా మీరు సరిగ్గా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. అయితే కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే ఆ పని నేను చేయగలుగుతానా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒకటి పట్టుదలతో గనక మీరు పూర్తి చేస్తే సరిగ్గా ఉంటుంది. ఇంకొకటి ఈ మాసంలో మీకు దాదాపుగా కొన్ని కొత్త అనుభవాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అనుభవం ఉంటుంది. తర్వాత కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళెవరైనా ఉంటే చాలా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇక వివాహం అంటే వివాహం చేసుకోవడానికి మాత్రం కొద్దిగా స్వల్ప ఇబ్బందులు మాత్రం ఉంటాయి. వివాహాలు కుదుర్చుకునే వాళ్ళు గూడా బాగా ఆలోచించుకొని చేయాలి. చేసేటప్పుడు గూడా ఒకటికి 2 సార్లు కొద్దిగా అంటే వివాహ సమయాల్లో తగువులు రావచ్చు. ఇలాంటివి వస్తుంటాయి కదా! కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇలాంటివేమీ రాకుండా ఉంటాయి. ఇంకా పిల్లల విషయంలో కాస్త స్వల్పంగా కొద్దిగా ఆటంకాలుంటాయి. రాజకీయ నాయకులకు వ్యతిరేకత అంటే చాలా ఎక్కువ వ్యతిరేకత ఉంటుందనే చెప్పొచ్చు. వీటితో పాటు మనకింకా భార్యాభర్తల అనుబంధం బాగానే ఉంటుంది. తర్వాత ఆరోగ్యం. ఆరోగ్యం పట్ల మాత్రం తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి స్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యము అంటే తలకు సంబంధించినటువంటి అంటే శిరోభారము, లేదు కళ్ళకి సంబంధించినటువంటి కళ్ళు కాస్త మసకబారడమా, లేకపోతే అద్దాలు పడిపోవడమా, అద్దాలు విరిగిపోవడమా ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆహ్, ఇంకొక్క విషయం ఏంటంటే మీకు ఇంతకు ముందు నుండి ఎవరికో మనం అప్పిచ్చాము. అప్పు వాళ్ళు మనకివ్వలేదు. ఆ వసూలు అవుతాయా? లేదా? అనేటువంటివి ఉంటాయి గదా! ఇలాంటివి ఉంటాయి. ఆ వసూళ్ళు అనేటువంటివి పాత బాకీలు. పాత బాకీ వసూళ్ళు. ఇక రావులే మనకు అనుకున్నటువంటి ఈ మాసంలో కొద్దిగా పాత బాకీలు వసూలయ్యేటువంటి ఉంటుంది. అలాగే ఈ పక్షంలో అయినా మొదటి పక్షం కానీ, రెండవ పక్షం కానీ ఇందులో మనకు పాత బాకీలు వసూలయ్యేటువంటి స్థితి ఉంటుంది. ఈ రకంగా చూస్తే గనక మేషరాశి వారికి మనం బాగా పట్టించుకోవడం మీకు వృత్తి వ్యాపారాదులలో ఏమి ఇబ్బంది లేదు. కాస్త ఏకాగ్రతతో చేయడమే. తర్వాత ఆహ్, మనకు సంతాన విషయంలో చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది. సంతానంలో అన్ని రకాలైనటువంటి అభివృద్ధులే ఉంటాయి సంతానం విషయంలో. ఇక ఆహ్, ఆరోగ్య మాత్రం కాస్త అజాగ్రత్త చేయకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది అని చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం కదా! అంటే ఇది గ్రహాల యొక్క తత్వం ఒక్కటే కాదు. మనకు కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి అంతకుముందే ఉన్నటువంటి గ్రహాల ఉపస్థితి వల్ల కావచ్చు, లేకపోతే జరుగుతున్న దశ, అంతర్దశల మూలంగా కూడా కావచ్చు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాగ మాకు జరగలేదండి, లేదు అలాకంటే బాగా జరిగిందండి, లేదు అలా చెప్పారు గానీ ఇలా జరిగిందండి అనే మాటలు వింటుంటాం కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా మనకు జన్మజాతకంలో మనకు నడుస్తున్నటువంటి మంచి యోగించే గ్రహాలు మనకు అనుకూలంగా ఉండేవి ఉండవచ్చు. లేదా నడుస్తున్నటువంటి దశ, అంతర్దశలు చాలా బాగా ప్రభావితం చేసేటువంటివిగా ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క యుతుల వల్ల గానీ, గ్రహాల యొక్క దృష్టుల వల్ల గానీ కొన్ని మార్పులైతే తప్పకుండా జరుగుతాయి. ఈ మార్పులు జరిగినప్పుడు మనకు అంతా ఉన్నా కాస్త పట్టించుకోనప్పుడు తెలియకపోవచ్చేమో కానీ, మన భవిష్యత్తుకు పునాది వేసేటువంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏం చేయాలి? అంటే ఏమీ లేదండి. అసలు మనకు శాస్త్ర ప్రకారంగా గూడా ఓ పద్ధతి ఉంటుంది. ఎప్పుడూ కూడా దేవతానుగ్రహం పొందాలి అంటే ఇష్టదేవత లేదు అంటే కులదేవత. ఈ మీ ఇష్టదేవతను గాని, కులదేవతను గాని ఆరాధించేటువంటి పద్ధతి ఉంటుంది. ఆరాధించే పద్ధతి అంటే ప్రతినిత్యం మనం ప్రతినిత్యం కొంతమందైతే ప్రతి క్షణం కూడా నామస్మరణ చేయడం అనేటువంటిది ఉంటుంది. అది చాలా శుభం. ఎలాంటి అవాంతరాలున్నా, ఎలాంటి కష్టాలున్నా అవి చక్కగా విడిపోతూనే ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు సరే మన పనులు ఒత్తిళ్ళ వల్ల గాని, సమయానుకూలంగా మనం చేయడం ఏదో దీపం పెడతాం, వెళ్ళిపోతాం అన్నప్పుడు కులదేవతను, ఇష్టదేవతను ఆరాధించేటువంటి విషయంలో చాలా వరకు పెద్దలు చెప్పినటువంటి మాట అందరికీ సమ్మతమైనటువంటి మాట ఏంటంటే, మనం ఇష్టదేవత ఆరాధన గాని, కులదేవత ఆరాధన గాని మనకు సనాతన ధర్మంలో చెప్పినట్టుగా ఒక 3 నెలలకొకసారి మనం ఆరాధన చేయడం. అంటే ఆరాధన చేయడం అంటే ఇంట్లో ప్రత్యేక పూజ చేయడం. మనం నలుగురిని పిలుసుకొని, లేదు ఒక హోమము ఇలాంటివి ఏదైనా సరే మనం లేదు ఆ పేరు మీద దానం, ధర్మం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది గనక చేసినట్టయితే ఎంత క్లిష్టతరమైనటువంటి, కష్టతరమైనటువంటి గ్రహ సంచారం ఉన్నప్పటికి కూడా ఏ కష్టం కలగకుండా ఉంటుంది. ఇక ఈ నెలకు కనుక మనం ఆలోచించినట్టయితే, ఈ నెలలో ప్రత్యేకించి మనము ఆహ్, పూజించవలసినటువంటిది, ఆరాధించవలసింది ఎవరిది అంటే, ఇది వసంత ఋతువు వస్తుంది. చైత్ర మాసంలో వచ్చేటువంటి రాబోయేటువంటి చైత్ర నవరాత్రులు వస్తున్నాయి గనక,
ఆ విష్ణుమూర్తి ఆరాధన, లేకపోతే ప్రత్యేకించి రామనామము, రామనామ జపం. ఉట్టి శ్రీరామ రామ రామేతి అని అనుకుంటే చాలు. ఏ కష్టం ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, మనం ముఖ్యంగా ముఖ్యమైన పనులు ఏవైనా చేయాలి అనుకుని, వాటిని ప్రారంభించాలి, నాకు బాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే, మీరు ఆపదామపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని దండం పెట్టుకొని ప్రారంభం చేయండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయి. అందరూ ఆనందంగా ఈ నెలను కూడా మనం గడపొచ్చు అని చెప్పొచ్చండి. నమస్తే.